ఈరోజు 15వ తారీఖు 4వ నెల 2026. ఈరోజు బుధవారము. కడుమూరు గ్రామం, మిడుతూరు మండలం, నంద్యాల జిల్లా, ఆంధ్రప్రదేశ్. కడుమూరు గ్రామంలో ప్రజలు కొందరు గ్రామంలో ఎద్దులు కోయడం, పొటేన్లు కోయడం, ఈ చికెన్ సెంటర్లు గ్రామంలో ఉండకూడదు, స్మెల్ వస్తుంది, బాగుండదు, ఊరి బయట పెడితే బాగుంటుంది, దీనికి చట్టం ఏం చెప్తుంది, ఏం కథ కనుకన్నా కంప్లైంట్ ఇద్దాము అని కొందరు చెప్పడం జరిగింది. ఆ ఇద్దరు ముగ్గురు కంటే ఇంకా మాకు సపోర్ట్ చాలామంది వస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. కడుమూరు గ్రామంలో ఊర్లో అంటే ఇండ్ల సందున, ఇండ్ల మధ్యన ఎద్దులు కొయ్యకూడదని కానీ, కూర అమ్మకూడదని కానీ, ఊరు సెంటర్లో పొటేన్లు కొయ్యకూడదు, ఆ రక్తం రోడ్డు మీద పడతా ఉంది, చాలా గలీజ్ ఉంటుందని కానీ, గ్రామంలో చికెన్ సెంటర్లు ఉన్న వల్ల స్మెల్ వస్తుందని కానీ, దీనిపైన కొంత మానవత్వం కలిగి మంచి మనసు గల వాళ్ళు ఎవరైనా సరే మీరు దీన్ని కలెక్టర్కు కంప్లైంట్ ఇచ్చేది ఉంటుంది. తర్వాత అక్కడ న్యాయం జరిగితే కోర్టు ద్వారా పోయేది ఉంటుంది. అనేక దారి ఖర్చులు, లాయర్ ఖర్చులు తగులుతాయి. మీరు ప్రేమపూర్వకంగా స్పందించాలని ప్రేమపూర్వకంగా కోరుతా ఉన్నాను. నా సెల్ నెంబర్ 9305563539. ఈ సమస్య ఏ ఊర్లైనా సరే, ఎవరైనా సరే మేము కంప్లైంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మీ ఆర్థిక సపోర్టు, ఆ సమస్యపై మీ సపోర్టు కావాలి. ఎప్పుడు మేమే సింగిల్గా కొట్లాడాలంటే కొద్దిగా బోరు కొడుతుంది. మీకు కానీ అవగాహన రావాలా, మీరు పోరాడాలనే ఉద్దేశంతో చేస్తూ ఉన్నాను. మొట్టమొదట కడుమూరిది స్టార్ట్ చేద్దాం, ఆలోచించండి. ఎవరైనా సహకారం చేద్దాము, దీన్ని కంప్లైంట్ ఇద్దామంటే మీరు ఈ నెంబర్ కాల్ చేయండి. సంతకాలు లేకపోయినా పర్లేదు, ఒకవేళ మీరు ఆర్థికంగా సపోర్ట్ ఉన్నా లేదు, సంతకాలు చేసినా సంతోషపడతాం. ఇంకా మనం అందరం కలిసి మనుషుల ఆరోగ్యం కోసం, చిన్నపిల్లలకు చాలా ఎఫెక్ట్. కడుమూరులో చికెన్ సెంటర్ల కాడ స్మెల్ చాలా వస్తుంది, అది చాలా ఇబ్బంది. చికెన్ సెంటర్లు, పొటేన్లు కోసేది, ఈ ఎద్దులు కోసేది గ్రామంలో చాలా ఎక్కువైంది. ఊరి బయట కోసేటట్టు మనము ప్రభుత్వ అధికారులు దీనికి ఎస్ఐ వస్తాడా, ఎంఆర్ఓ వస్తాడా, ఎండి వస్తాడా, ఏ డిపార్ట్మెంట్ వస్తుందో తెలియదు మనకు. హెల్త్ డిపార్ట్మెంట్ వస్తుందా, మొత్తమే కలెక్టర్ మేడానికి పెట్టినామంటే స్పందనలో వస్తుంది. ఒక మేడం కాడికి పోయిరా అంటే ఒక ఇద్దరం పోయిరా అంటే 500, 1000 రూపాయలు చాలు. మీరు సపోర్ట్ చేయాలని ప్రేమపూర్వకంగా కోరుతా ఉన్నాం. కలిసి వేద్దాం కంప్లైంట్. ఇంకా మీ గ్రామాల్లో ఎక్కడైనా, ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎక్కడైనా ఉందంటే ఒక కంప్లైంట్ వేద్దాం, మేము వేస్తాం. మీ సంతకాలు లేకపోయినా కానీ ఆర్థికంగా మాత్రం సపోర్ట్ చేయాలి. ఖచ్చితంగా న్యాయం జరగాలంటే ఎంతో ఖర్చు పెట్టుకోవాలి. అట్లా పరిస్థితి అట్లా వచ్చింది. లేదంటే ఒకప్పుడు అధికారులు డ్యూటీలు చేసేవాళ్ళు, ఇప్పుడు అధికారులు డ్యూటీ చేస్తలేరు చాలామంది. కొందరు మంచి వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళని మనం అనకూడదు. నిద్రపోయే అధికారులే ఎక్కువ ఉన్నారు. ఈరోజు హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, ఫుడ్ డిపార్ట్మెంట్ కానీ ఎక్కువ డ్యూటీలు చాలా తక్కువ వీళ్ళు చేయడం. పని ఎక్కువైపోయింది వాళ్ళకు. ఈ రాజకీయ ఒత్తిళ్ళు ఉంటాయి అట్లా. ఎందుకంటే మన బలము జీవంగల దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఏ దేవుని ప్రకటించాడో ఆ దేవుని బలం. యేసు ప్రభు చనిపోతే 3వ దినం లేపిన దేవుని బలం. ఈ భూమిని, ఆకాశాన్ని, నిన్ను నన్ను సృష్టించిన దేవుని బలం మాది. అంటే ఆయన ప్రేమించమన్నట్టు ప్రేమిస్తున్నాం. అంటే ఆరోగ్యం చెడిపోగుదని అంతే ఉద్దేశం. వల్ల ఏం లేదు ఇక్కడ. ఏదో పేరు కోసం, గొప్పల కోసం ఒక్కోరో విధంగా అంటున్నారు. పేరు లేదు, ఏం లేదు. మంచి బంగారు కంటే, ఎండి కంటే, ముత్యం కంటే మంచి పేరు అనేది బైబిల్లో. మంచి పేరు అంటే బాగుండాలని కోరుకోవాలి. అట్లా అందరి ఆరోగ్యం బాగుండాలని మెయిన్ కాన్సెప్ట్. అది దేవునికి ఇష్టమని చేస్తా ఉన్నాం. అందరికి వందనములు. మర్చిపోకండి, మరి సపోర్ట్ చేసేవాళ్ళు చేయండి. మరి ఈ వారంలో మీరు సపోర్ట్ అందిస్తే కలిసి కంప్లైంట్ వేద్దాం. ఓకే, అందరికీ వందనములు. ఎవరైనా సరే, ఎవరైనా సపోర్ట్ చేయాల్సిందే కోరుతున్నాం. అంటే కొందరు మనుషుల ఆరోగ్యం కోరుకునే వాళ్ళు ఉన్నారని నమ్ముతున్నా నేను. ఉన్నారు.